నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు రెసిపీ ఏంటో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ములక్కాడ పెసర పునుకులు కర్రీ అన్నమాట ఈరోజు మంది. చాలా బాగుంటుంది టేస్ట్. ఇలాగ వండుకుంటే మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్టవ్ మీద బాణీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకుని మనం ముందుగా ఒక గంట ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు శుభ్రంగా కడిగేసుకుని నీళ్ళు లేకుండా వాడదేవేసి మెత్తగా రుబ్బుకోవాలి. దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత చిన్న చిన్నగా పెసర పునుకులను వేసుకోవాలి. మంటను మట్టుకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకుంటే నూనె ఎక్కువ లాక్కుండా ఉంటాయన్నమాట. అన్నీ అలా వేసేసుకుని దోరగా వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకుని, నాకైతే ఆ పిండి 100 గ్రాముల పప్పుకి 3 వాయిలు వచ్చాయి. ఇలాగా ఇవన్నీ వేగిపోయిన తర్వాత తీసేసి చిల్లు గరిటెతో తీసేసుకుని పక్కన పెట్టేసుకుని అన్నీ అలా వేసుకుని రెడీ చేసుకోవాలి. కర్రీకి చాలా బాగుంటుంది కర్రీ మనకి ఇది. అన్నీ అలా వేసుకుని వేయించేసుకుని పక్కన పెట్టుకుని దానికి మనం కూరకి పెద్ద ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు చిన్న ముక్కలు, గ్రేవీకి టమాటాలు అన్నమాట. ఇవి 4 టమాటాలు గ్రేవీ రెడీ చేసుకుని 4 టమాటాలు, 2 ఇంచుల అల్లం ముక్క, 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. 4 ఉల్లిపాయలు చిన్న ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు, 2 ములక్కాడలు చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం. స్టవ్ మీద బాణీ పెట్టుకుని ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు దాంట్లో వేసుకుని వేయించుకోవాలి. దగ్గరే ఉండి వేయించుకుంటాం కనుక మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించేసుకోవచ్చు. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకుని వేయించేసుకుని, మనకు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది అన్నమాట. బాగుంటుంది కర్రీ, కమ్మగా ఉంటుంది. చాలామంది గరం మసాలా కూడా వేసుకుంటారు. నేనైతే గరం మసాలా వేయకుండా అల్లం వెల్లిపాయ వేసాను. మసాలా పొడి వేసాను అన్నమాట. నేను వద్ద కాకుండా కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు మెత్తగా మగ్గిపోతాయి, దోరగా వేగుతాయి త్వరగా. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత మనం ముందుగా గ్రేవీ చేసి పక్కన పెట్టుకున్న గ్రేవీని కూడా వేసుకుని పచ్చివాసన అంతా పోయేదాకా వేయించుకోవాలి. టమాటా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే మనకి కర్రీలో బాగుంటుంది టేస్ట్. టమాటా పేస్ట్ని కూడా దాంట్లో వేసుకుని వేయించేసుకుని మిక్సీ పట్టుకున్నాం కంట. ఉల్లిపాయలు వేగిపోయాయి. ఈ పేస్ట్ కూడా దాంట్లో వేసుకుని వేయించేసుకుని పచ్చివాసన అంతా పోయేదాకా అప్పుడు మనం ములక్కాడలు కూడా వేసుకుని మగ్గబెట్టుకోవాలి. దాంట్లో మంటను మట్టుకు హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించేసుకోవచ్చు. మనకి ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత మంటని మీడియంలో పెట్టుకుని మగ్గనించుకుంటే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసాను. మనం వేసుకున్న పెసర పునుకులు చూసారా, మెత్తగా ఉన్నాయన్నమాట. మనం వేసుకుని పులుసు కూడా పెట్టుకున్నా చాలా బాగుంటాయి. పులుసు మరొకసారి చూపిస్తాను అన్నమాట ఎలా పెట్టుకోవాలో వీటితో. ఈరోజు ములక్కాడ పెసర పునుకులు కర్రీ చూపిస్తున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్ట్ ఇది. ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుని పచ్చివాసన అంతా పోయింది, వేగిపోయింది కదా. కారం
మనకు సరిపడ్డ కారం వేసుకుని, నాకైతే 4 స్పూన్లు కారం పట్టింది. కారం ఘాటుని బట్టి వేసుకుంటే సరిపోతుంది, మనం తినేదాన్ని బట్టి. ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ వేస్తున్నాను అనమాట. 1 స్పూను గరం మసాలా పౌడరు. నాకు ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ములక్కాయలు చిన్న ముక్కలు ఒకసారి వేసేసుకుని ఒక 10 నిమిషాలు మూత పెట్టి మంటని సిమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలి. ములక్కాయలు బాగా మగ్గిన తర్వాత మన గ్రేవీకి సరిపడ్డ వాటర్ పోసుకుని ఉడకనివ్వాలి. దగ్గరికి పడేదాకా ఉడకనిచ్చి కొంచెం వాటర్ ఉందనగా మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఈ పునుకుల్ని, పెసర పునుకులు దాంట్లో వేసేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ. వాటర్ పోసుకున్నాం. చూసుకుంటూ ఉండాలన్నమాట. ఒకసారి బాగా దగ్గరకు సగం వాటర్ దాకా ఉడికిపోయిన తర్వాత అప్పుడు మనం ఈ పెసర పునుకుల్ని దాంట్లో వేసుకుంటే ఆ నీళ్ళు దాంట్లో లాగితే కనుక వాటర్ ఎక్కువ పోసుకున్నాను. దాంట్లో వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాల తర్వాత తీసేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉంటే ములక్కాడ పెసర పునుకులు